హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగ్ నేను మా జాను మనం పొగాకు ఫార్మింగ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వైట్ బర్లీలో తెల్ల పొగాకు వేసాము. ఈ సంవత్సరం 1 ఎకరం వేసాం ఫ్రెండ్స్. చూడండి, పొలం పొగాకు కింద ఎర్రగా వచ్చిన ఆకులు కొట్టుడికి వచ్చింది, కానీ మేము నెలాఖరికి కొడదాం అనుకుంటున్నాం పొగాకు. చూడండి ఫ్రెండ్స్, తెల్ల బర్లీ ఇది వచ్చేసి మా విలేజ్కి దగ్గరలోనే వేసాం. పొగాకు ఫార్మింగ్ 1 ఎకరం వేసాం. చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మీకు అదే పొగాకు ఫార్మింగ్ అంటే తెలుసో తెలియదు అని నేను ఇలా వీడియోస్ లాంగ్ వీడియో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మన పొగాకు ఫార్మింగ్ అండి. తెల్ల బర్లీ ఇది వచ్చేసి హైట్ కాదు, చిన్న ఆకు. హైట్ కూడా ఎక్కువ కాదు, చిన్న చిన్న ఆకు. ఇది వచ్చేసి మామూలుగా అదే మేము ప్రతి సంవత్సరం వేసే నల్ల బర్లీ ఈ సంవత్సరం గవర్నమెంట్ వేయొద్దంది, అందుకని తెల్ల బర్లీ వేసాం. చూడండి ఫ్రెండ్స్, 1 ఎకరం వేసాం. మా విలేజ్ దగ్గరలోనే ఉంది. చూడండి, ఇది ఎలా ఉందో. కొట్టుడికి వచ్చింది. ఈ మంత్ ఎండింగ్లో కొడతాము ఆకు. అప్పుడు దాకా ఇంకా పండుతుంది ఆకు, అప్పుడు తీస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వల్ పైన, రెండో వల్ పైన, మూడో వల్ పైన ఒకే రేట్ ఉంటుంది. మన నల్ల బర్లీ టైప్ కాదు, తెల్ల బర్లీ ఒకే రేట్ ఉంటుంది. కింద నుంచి పై దాకా చెట్టు ఆకులు ఒకే రేట్ ఉంటుంది. మామూలు నల్ల బర్లీ అయితే ఫస్ట్ కొట్టుడు, రెండో కొట్టుడు, మూడో కొట్టుడు రేట్ ఉంటుంది. ఫస్ట్ 2 తక్కువ ఉంటుంది. ఈ వైట్ బర్లీ వచ్చేసేమో తెల్ల పొగాకు ఒకటే రేట్ ఉంటుంది మొత్తం. చూడండి, ఇదే మన టొబాకో ఫార్మింగ్. 1 ఎకరం వేసాం ఫ్రెండ్స్. ఇయర్లీ అదిగో పండినాయి చూడండి, కొన్ని ఆకులు అట్లా పండాలి. ఆకంతా అట్లా పండితేనే కొట్టతగ్గుద్ది. ఇక చూడండి, అట్లా ఆ కలర్లో రావాలి ఆకంతా. ఆ కలర్లో వస్తే అప్పుడు పండిన వరకు ఆకు కొడతారు, లేకపోతే కొట్టరు. చూడండి, కొన్ని పచ్చగా ఉన్నాయి ఆకులు. పచ్చగా ఉండకూడదు, పండాలి. పండితే కానీ అప్పుడు కొడతారు పొగాకు. అది చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఆకులు అవి చూడండి. ఆ లైన్లు అన్నీ పండిన ఆకు. అలా పండితేనే కొడతారు, లేకపోతే కొట్టకూడదు ఆకు. బాగుందా ఫ్రెండ్స్? చూడండి. అలానే కొత్తగా ఛానల్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్వి అగ్రికల్చర్ ఫార్మింగ్, మిర్చి ఫార్మింగ్ ఉంది, మంది టొబాకో ఉంది, శనగ ఫార్మింగ్ ఉంది, అండ్ జూట్ ఫార్మింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఎస్వి అగ్రికల్చర్ ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మన ఎస్వి అగ్రికల్చర్ ఫార్మింగ్ నెంబర్ 1గా ఉంటుంది. ఇది వచ్చేసి మీ కళ్యాణ్ బ్రదర్. బట్ కానీ నేను కష్టం చేసే వీడియోస్ పెడతాను. చూడండి, మన రైతుల కష్టాలు ఎలా ఉంటాయో, మన రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ ఉంటాయి. నేనే స్వయంగా చేస్తుంటాను. చూడండి, రైతులకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సాయంత్రానికి 4 చేతులు నోట్లోకి వెళ్ళాలంటే కష్టపడాలి కదా, అందుకని తప్పదు. అందుకే వ్యవసాయం ఎవరైనా కష్టంగా ఉంటుంది కాబట్టి